పాస్టర్ ప్రవీణ్ది హత్యనేనని, దీనిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఇదే విషయాన్ని హైకోర్టులో చెప్పానన్నారు. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో ఈ కేసుపై విచారణ చేయించాలన్నారు. పోలీసులు ఈ కేసు ఛేదించడంలో విఫలమయ్యారని, 24 సంవత్సరాలుగా ప్రవీణ్ పగడాలకు మద్యం అలవాటు లేదని ఆయన తెలిపారు. 22 రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు బయటికి ఇవ్వలేదని పాల్ ప్రశ్నించారు. పోస్టుమార్టం రిపోర్టు విడుదల చేయకుండా ఇన్వెస్టిగేషన్ ఎందుకు క్లోజ్ చేశారని పోలీసుల్ని నిలదీశారు. కోర్టులోనే చెప్పాను, ఇది హత్య రుజువు చేశా, అడ్మిట్ అయ్యింది, కౌంటర్ ఫైల్ చేయమన్నారు. ఇంకంతకన్నా ఏంటి? ఇది కోర్టులో స్టార్టింగ్లోనే ఇది హత్య, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నాట్ జోకింగ్ అరౌండ్, ఇది హత్య, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ చెప్పింది, ఫ్యామిలీ చెప్పింది, పోస్ట్ మార్టం వాళ్ళు చెప్పింది, ఫ్రెండ్స్ చెప్పింది. ఇంకంతకన్నా హార్డ్ సబ్జెక్ట్ ఏంటి? సిట్టింగ్ జడ్జితోనేనా ప్రైవేట్ ఇండివిజువల్ పెట్టి రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్తో నేను ఎంక్వైరీ చేయించండి. పోలీసులు ఫెయిల్ అయ్యారు. వరల్డ్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్. అమెరికాలో ట్రంప్ మాట్లాడాడు కదా, పార్లమెంటేరియన్స్ మాట్లాడాడు కదా, యూరోపియన్స్ మాట్లాడారు కదా. అందుకే కదా నేను యూరోప్ నుంచి వచ్చాను. వాళ్ళందరూ నోర్లు ముయించలేం కదా. 300 కోట్ల క్రైస్తవులు వెయిట్ చేస్తున్నారు, ఇతరులు వెయిట్ చేస్తున్నారు, హిందూస్ వెయిట్ చేస్తున్నారు. దీనికి న్యాయం జరగకపోతే దేనికి న్యాయం జరగదు. 1999లో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెలికాప్టర్లో నేను వెళ్ళి ఆస్ట్రేలియా మిషన్ నేను తగలబెట్టినప్పుడు అక్కడ దారాసింగ్ని అరెస్ట్ చేయించాను, కలెక్టర్ని సస్పెండ్ చేయించాను. ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారితో 10 రోజులు కూర్చొని న్యాయం చేశాం ఆయనకి. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను కోర్టులో. ద సిమిలర్ సిచ్యువేషన్ 99 నుంచి ఇప్పుడు వరకు జరగలే. అందులో ఫైల్ చేశాను.